అంటే ఒక గృహానికి సంబంధించిన ఇప్పుడు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, ఒక గృహం కట్టారు, ఆ ఇంటి లోపల గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ 5 డేస్లో ఎలా ఉంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఇంటి లోపల మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది జడ్జి చేయొచ్చు అనేది ఒక పాయింట్. అది ఇది ఒకటో పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ నేను ఇంకోటి చెప్తాను. మనం ఏ స్టేజ్లో అయితే గృహప్రవేశం చేస్తామో అదే ఇంకా ఆ ఇంటికి సంబంధించిన ఫైనల్ అని అనుకోవాలి. అయితే కేవలం ఒక పెయింట్ కోట్ వేసేసాము అక్కడికి అయిపోయింది అంటే కాదండి. గృహప్రవేశం చేయడానికైతే ద బెస్ట్ టైం చిన్నవి ఏమైనా ఉంటే వదిలేసేయండి తప్ప 99% వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని వెళితే 100% కూడా, అంటే 100% చేస్తే సూపర్. కుదరలేని వాళ్ళు 99 వరకు వెళ్ళండి. ఎందుకంటే 50% అయిపోయింది, 60% అయిపోయింది, తర్వాత చేసుకుందాం, మెల్లగా చేసుకుందాం. మీరు జీవితంలో అది చెయ్యను లేరు. ఎందుకంటే మీరు సగం నిర్మించిన ఇంటికి వెళ్ళినప్పుడు ఇక సగమే ఉంటుందని జీవితాంతం. రైట్? చాలా ఇల్లు చూస్తాం. ఎందుకంటే పెయింట్ లేని ఇల్లు ప్రహరీ కూడా ఉందనుకోండి, దానికి పెయింట్ వేద్దాం అనుకున్న జీవితం వేయండి. అలా మీరు చాలా మంది చూడండి. అదేంటంటే ఈ 5 days ముందు మనం మినిమం చూసుకోవాలి. తర్వాత మరి చాలా వర్క్ ఉందంటే అవసరం లేదండి, సంవత్సరంలో పిలుకొని దూరం లేదు. సంవత్సరానికి వెళ్ళొచ్చు, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి ఇష్టము. ఎన్ని సంవత్సరాల్లో ఇంటికి వెళ్ళాలి అంటే అవన్నీ ఏం లేవండి. మనకి ఇప్పుడు చెన్నై అది వాస్తు పురుషుని ఫేస్ ని బట్టి డిసైడ్ చేసే పాయింట్. చెన్నై అంటే 6 నెలలు కట్టేస్తాం. ఒక వెళ్ళ కట్టాలంటే 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ జాగ్రత్తగా గమనించుకొని మనం ప్లాన్ చేసుకొని వస్తాం. సో ఈరోజు ఒక మంచి సీక్రెట్ తెలుసుకున్నారు కదా. రేపటి రోజు ఇంటికి సంబంధించిన ఇంటి ముందు ముగ్గు వేసే దాంట్లో ఒక సీక్రెట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నాను, చూడండి.